వర్ధిల్లాలి జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి పోక్సో కేసు బుకైన బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అట్లాగే పార్టీ కార్యకర్తలందరికీ హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. రెండు ప్రధాన డిమాండ్లతో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఒకటి, ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా తెలుసు, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గం మీడియా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన ఒక బాలికకు సంబంధించిన అన్యాయాన్ని, ఒక బాలికకు సంబంధించిన దుర్ఘటనను ఇలా ప్రపంచానికి చూపెట్టలేకపోతుంది. అది దురదృష్టకరమైన విషయం. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఒక అమ్మాయి పట్ల అఘాయిత్యం చేసి 6 నెలలుగా వంచి మోసం చేసి ఈరోజు ఆమె పట్ల అత్యాచారాన్ని చేసినప్పటికీ కూడా 48 గంటలు గడిచింది. ఆ అమ్మాయి బాలిక దరఖాస్తు ఇచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి 24 గంటల లోపల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సింది పోయి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకుండా నిందితుడైన బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం వహించడాన్ని, పోలీసులు నిర్లక్ష్యం చేయడాన్ని భారత రాష్ట్ర పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వెంటనే బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను అరెస్టు చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే, ఇంతకుముందు గతంలో బండి సంజయ్ వేరే కేసు విషయంలో ఈ రాష్ట్రంలో ఒక బాలికకు సంబంధించిన అఘాయిత్యానికి సంబంధించిన కేసు విషయంలో ఆనాడు కరీంనగర్ వేదికగా మాట్లాడిండు. ఎప్పుడైతే ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుద్దో, అఘాయిత్యం జరుగుద్దో, అత్యాచారం చేయబడిన ఆ బాలికను 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాలి, సెక్షన్ 164 ప్రకారం రికార్డు చేయాలని చెప్పిన ఒక కేంద్ర మంత్రి, బాధ్యతాయుతంగా ఉన్న మనిషి వాళ్ళ కొడుకే అత్యాచారం చేస్తే, వాళ్ళ కొడుకే 6 నెలలుగా ఆ బాలికను వేధించి, ఆ బాలికను మనోవేదనకు గురి చేసి, ఆమెను అఘాయిత్యానికి చేసి, ఆమెకు డ్రగ్స్ ఎక్కించి, ఆమెకు మత్తుమందు కలిపి ఆమెకు హాని చేస్తే, ఇలా అదే బండి సంజయ్ ఒక మధ్యవర్తిని పెట్టుకొని, సంగప్ప అనే ఒక మీడియేటర్ని పెట్టుకొని, ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని మర్యాదగా మీరు ఊరుకోకుంటే తప్ప ఎలాంటి కేసు పెట్టినా లేకపోతే ఎలాంటి ఆరోపణ చేసినా కానీ తస్మాత్ జాగ్రత్త, మా కుటుంబం గురించి మీకు తెలియదు, నా గురించి నీకు తెలియదని చెప్పేసి బెదిరించి ఇలా పోలీసులను కూడా కేసు పెట్టకుండా పక్కదారి పట్టించి ఇలా ప్రధానమంత్రి సభలో కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే కొడుకు చేసిన తప్పును, కొడుకు చేసిన అఘాయిత్యాన్ని కప్పిపుచ్చుకునే దానిలక్క ఉన్నది. మరి బండి సంజయ్, నువ్వు 2 సార్లు ఎంపీగా గెలిచి ఇలా కేంద్ర మంత్రిగా ఉండి ఇలా రాష్ట్ర ప్రజలకి, లేకపోతే దేశంలోని ప్రజలకి, లేకపోతే రాష్ట్రంలోని మరి బాలికలకి, ఇలా మహిళలకి నువ్వు ఏం సందేశం ఇస్తూ ఉన్నావు? మరి కేంద్ర మంత్రి అయిన అంత మాత్రాన చట్టం నీకు వర్తించదా? లేకపోతే కోర్టు నిబంధనలు, పోలీస్ నిబంధనలు, రూల్స్ నీకు వర్తించవా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒక్కటై ఇలా నిన్ను నేను కాపాడుతా, నన్ను నువ్వు కాపాడు, నేను చేసిన తప్పులను నువ్వు కాపాడు రేవంత్ రెడ్డి, నువ్వు చేసిన తప్పులను నేను కాపాడుతా అనే విధంగా ఇద్దరు తయారైందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వెంటనే బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఆమెను వేధించి, మోసం చేసి, అఘాయిత్యం చేసిన బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్తా ఉన్నాం. అట్లాగే 164 సెక్షన్ కింద
ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి బండి భగీరథను హాజరుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక బాలిక పట్ల అఘాయిత్యం జరిగిందని వాళ్ళ తల్లి ఆమె వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 5 గంటలు కూర్చోబెట్టుకొని ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్ళని వాపసు పంపిండ్రు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళా లోకానికి అట్లాగే మహిళా లోకానికి బాధిత మహిళా కుటుంబానికి బాలిక కుటుంబానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బాధిత బాలిక కుటుంబానికి వివక్షతో చూపుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బాధిత కుటుంబానికి ఆ బాలిక కుటుంబానికి కూడా మేము అండగా నిలుస్తూ ఉన్నాం. వెంటనే బండి సాయి భగీరథను అరెస్ట్ చేసి పూర్తి సెక్షన్లతోని పూర్తి పోక్సో చట్టం ఏదైతుందో పూర్తి సెక్షన్లతోని కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేదాకా ఊరుకోమని చెప్పేసి ఆ బాలిక కుటుంబానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి ప్రత్యేకించి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న బండి సంజయ్ గారి గురించి మళ్ళీ మాట్లాడడం రావడం నిజంగా దురదృష్టం. మొన్నటికి మొన్న వారి నోటి దురుసుతోని మాట్లాడిన దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలిగాయి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు తన తప్పు తాను ఎరగదు. 2 రోజుల్లోనే కర్మఫలం తిరిగి తన వద్దకు వస్తుందని బహుశా బండి సంజయ్ గారు ఊహించి ఉండరు. నిజంగా దేశం కొరకు ధర్మం కొరకు అని మాట్లాడేటోళ్ళు మరి మొన్నటికి మొన్న లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళా బిల్లుకి ఎవరూ మద్దతు ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులంతా మరి ఈనాడు జవాబు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మహిళలకు మేము ఉద్ధరిస్తామని చెప్పేటోళ్ళు మరొక మహిళనే కాకుండా మైనర్ 17 సంవత్సరాల అమ్మాయిని అని వేధింపులు అత్యాచార యత్నాలు ఇవన్నీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ గారు నిన్న సాయంత్రం ప్రధాని మోడీ పక్కన నిలబడి మాట్లాడారు. ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజమైపోయి. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే ప్రజల్లో కొంత విశ్వాసం ఉంది ఇంకా, అందుకనే ఇవాళ కొన్ని ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా నాకు బాగా గుర్తు, పార్లమెంట్లో ఒక్కోటితో కూడా దిగిపోయిన నాడు మాట్లాడాడు వాజ్పేయి గారు. అంత సాంప్రదాయాలకు నెలవైనటువంటి పార్టీ బీజేపీ. మాట్లాడితే రాముని గురించి మాట్లాడతారు. మరి మీ కొడుకు చేసింది రాముని గుణాలేనా ఇవి? ఒకసారి నిన్న కూడా మీరు మాట్లాడుతూ హిందూ మతం కాబట్టి ఊరికే మాట్లాడి మతం అని మాట్లాడడం కాదు, మీ ప్రవర్తన. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? నా జీవితమే ఒక సందేశం అని చెప్పిండు. మరి ఆ విధంగా చూసినట్టయితే మీరు నిన్న మాట్లాడిన ఆవేశంగా మాట్లాడి ఎవరో ఎలకలు పిల్లులు అంటే మరి మీరేంటిదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మొన్న ఒక్కరోజు ఒకరి గురించి మాట్లాడినందుకే రాష్ట్రం అంతటా గద్దెలు మళ్ళీ నిన్న మొదలుపెట్టింది. మాట్లాడాల్సింది ఏంటి? నిందితుడు సంతాపం తెలిపినట్టుగా ఉంది. మీరు ఆవేశంగా మాట్లాడినంత మాత్రం సరిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పటికైనా కానీ ఎక్కడైనా కానీ బీజేపీ పార్టీ గతంలో కూడా యడ్యూరప్ప మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయించింది. మీరు కూడా నిష్పాక్షికంగా ఈ విచారణ జరగాలంటే ముందుగా మంత్రి పదవి నుండి తప్పుకోండి. కరీంనగర్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి మీరు సచ్చీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టాలు కోర్టులు కాదు. ఒక అమ్మాయి భారతదేశంలో ఏ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కదు, ఎంతవరకు అయితే అంతవరకు ఆపుకుంటుంది. కానీ బాధిత మహిళ 3 మాసాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుకుంటా ఆఖరికి బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్య యత్నం చేసుకుంటాం నరేంద్ర మోడీ ఎందుకంటే తూతు మంత్రంగా ఒక పిటిషన్ బజ్జీ చేయించారు. దానికి ప్రతిగా మీరు కరీంనగర్లో మళ్ళీ వెంటనే చేసింది. మరి బాలిక కుటుంబం 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్లో తిరిగినప్పుడు దాని కేసు మరి మీరు ఇవ్వగానే ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? దీనికి బీజేపీకి కాంగ్రెస్కు ఉన్న బంధం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎవరితో ఒక పార్టీ రానున్న రోజులు తెలుస్తుంది. మీరు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఈ విచారణ జరపాలంటే బండి సంజయ్ గారు బర్తరఫ్లు కాదు, మీరు రాజీనామా చేయండి. రాముని రాజ్యం రామమాట ఆ రకంగా మీరు మీ కొడుకును అగ్ని పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు అప్పచెప్పండి, సహకరించండి. మీ కొడుకు కూడా ఎక్కడనో పారిపోవాల్సిన అవసరం లేదు. రమ్మనండి, వాస్తవాలు నిగ్గు తేల్చండి. అంతవరకు మీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఒక జాగలో ఇట్లాంటిది పోక్సో కేసు చట్టం అయినప్పుడు మీ బీజేపీ శ్రేణులు మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక పోక్సో కేసు బుక్ అయ్యే వరకు కూడా వెంటబడి మరి కేసు బుక్ చేయించారు. మీరు కూడా మొన్న ఒక కేసు జరిగినప్పుడు మీ నుంచి వైరల్ అవుతుంది. మరి ఇట్లాంటిది
అదేదో అన్నట్టు ఉల్లిగడ్డ సామెత మాదిరిగా మందికే పనికొస్తుంది కానీ మాకు పనికి రాదనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు రాజీనామా చేయండి, ప్రజలకు నిస్సిగ్గుగా విషయం జరిగింది తెలియజెప్పండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇవన్నీ వద్దు. మీరు రాజీనామా చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వెంట పడుతూనే ఉంటుంది. ఒక అమ్మాయికి న్యాయం చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా ఈ విషయం అంతా తెలిసి కూడా ఆయన కూడా ఒక మాట ప్రస్తావించి ఆ బాలికకు న్యాయం చేస్తామని పక్కనున్న బండి సంజయ్ గారే కాకుండా ఇంకొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మరి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లస్ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరందరూ కూడా? ఎవరికి అన్యాయమైనా మా పార్టీ వాళ్ళు అయితే, ఎందుకంటే బీజేపీ పార్టీలో సర్ఫ్ అనేది ఒకటి ఉన్నది. ఎంత అవినీతి చేసిన వాళ్ళమైనా, ఎన్ని కోట్లు ముంచిన వాళ్ళైనా విదేశాలకు పంపించి వైట్ వాష్ చేసినట్టు ఇది కూడా అలాగే చేయదలుచుకున్నదా?